90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. కాలేజెస్ లో పబ్లిక్ ప్లేసెస్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విని అంటే ఎవరైనా అంటే చాలా వరకు అమ్మాయిలు అంటే ఇంట్రోవర్ట్స్ ఉంటారు, జరిగింది చెప్పకుండా పరువు పోతుంది, జీవితం పోతుంది, పోలీస్ మెట్లు ఎక్కద్దు, ఇలాంటి థాట్స్తోని చాలా వరకు చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళే బాధపడిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా బయటికి వచ్చి మేడం నాకు ఇది జరిగింది, నాకు న్యాయం చేయండి అని చెప్పారా మీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విని చూసి? 100% అండి. అసలు నాకు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా నేను అవేర్నెస్ ఇవ్వడం వల్ల వచ్చిన కంప్లైంట్సే. ఎందుకంటే షీ టీమ్స్ అనేది నార్మల్గా లైక్ అదర్ పోలీస్ స్టేషన్స్ టైప్ కాదు. ఇది ఏంటంటే సపరేట్గా జిల్లా మొత్తానికి ఒకటే ఉండి దాంట్లో ఉండే స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ విమెనే ఉండి మేము ఉండేది కూడా సివిల్ డ్రెస్లోనే ఉంటాం, మఫ్టీలోనే ఉంటాం. సో మేము మా వర్క్ని మేము చెప్పాలి అంటే మాకు ఉన్న స్కోప్ వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి షీ టీమ్స్ ఏం చేస్తుందో చెప్పడం వల్లనే మాకు కంప్లైంట్స్ వచ్చాయి. షీ టీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ వస్తారో వాళ్ళు ఏదైతే మాతో ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారో అది మాకు మా స్టాఫ్ మధ్యలో తప్ప ఇంకా బయట వాళ్ళకి వెళ్ళదు. ఇప్పుడు అమ్మాయి వచ్చి కొన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా స్టేషన్కి అంటే మా ఆఫీస్కి రాలేని పరిస్థితుల్లో కూడా ఆమెని ఏదైతే ప్రాబ్లం ఉందో అది మేము కాల్ ద్వారా వింటాం. అవసరమైతే మేము ఒక కంప్లైంట్ లెటర్ రాయించుకొని వాట్సాప్ ద్వారా పంపించమని చెప్తాం. ఆ అమ్మాయి మాకు కొన్ని సందర్భాలలో ఫేస్ కూడా చూపించదు. అలాంటి టైంలో కూడా మేము ఆమె ఇచ్చిన కంప్లైంట్ని ఏదైతే ఉందో అది తీసుకొని అవతల పర్సన్ ఎవరైతే ఉంటారో అతన్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా రప్పించి ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసి ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి అంటే మళ్ళీ కూడా అమ్మాయి ప్రాబ్లం అది ఫేస్ చేసేలాగైతే ఉండకుండా మేము చేస్తాం. లేదు అది అప్పటితో కౌన్సిలింగ్తో సెట్ అవ్వదు, మేము చెప్పే మాటలతో సెట్ అవ్వదు అని అనుకుంటే అప్పుడు మేము ఎఫ్ఐఆర్కి వెళ్తాం. బట్ మనకి మోస్ట్లీ షీ టీమ్స్కి వచ్చేవా ఏ అమ్మాయి కూడా మాకు ఎఫ్ఐఆర్ కావాలని కోరుకోదు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు అని చెప్పేసి కోరుకుంటుంది అనమాట. సో ఇంతకంటే అమ్మాయి ఏం కోరుకుంటుంది? నా ఐడెంటిటీ బయటకు రాకుండా మా వాళ్ళందరికీ మా వాళ్ళకి కానీ సొసైటీకి కానీ తెలియకుండా ఆ అమ్మాయి ఏదైతే ఫేస్ చేస్తుందో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతానంటే అదే కదా అమ్మాయి కావాలనుకునేది. సో షీ టీమ్స్ చేస్తుంది మాత్రం ఇదే. నాకు వచ్చిన మాక్సిమం కంప్లైంట్స్ కూడా మేము అవేర్నెస్కి వెళ్ళినప్పుడు విని అంటే మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు కానీ లేదంటే మా నెంబర్ అప్పుడు తీసుకుని ఎవరికైనా అవసరం ఉంది లేదు ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తున్న వాళ్ళకి మా నెంబర్ ఇవ్వడం ద్వారా మాకు అప్రోచ్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో ఫస్ట్ మ్యామ్ అంటే షీ టీమ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాడులు తగ్గడము అండ్ ఎంతవరకు సక్సెస్ అయ్యారు మహిళల్ని సేఫ్ చేయడంలో? నా దగ్గరికి వచ్చిన ప్రతి కంప్లైంట్కి అయితే మాత్రం నేనైతే న్యాయం చేసిన. వాళ్ళు మళ్ళీ మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత కూడా మాకు ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయిందనే మాట అయితే వాళ్ళు చెప్పలేదు. అంటే నాకైతే ఈ సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ దీంతో పాటు మేము మా దగ్గరికి వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంతో పాటు ఇప్పుడు మన విమెన్ వచ్చేసి బయట వర్క్ ప్లేసెస్కి వెళ్ళడం కానీ లేకపోతే కాలేజ్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు వెళ్ళే ప్రదేశాలు ఉంటాయి కదా, లైక్ వాళ్ళ స్ట్రీట్స్ కావచ్చు, లేదు ఆటోస్లో బస్సులలో వెళ్తూ ఉంటారు, లేదు వాళ్ళ వర్క్ ప్లేస్లో కావచ్చు, లేదంటే ఎప్పుడైనా పార్కులకు సినిమాలకు షాపింగ్ మాల్స్కు వెళ్తూ ఉంటారు. సో ఆ ప్లేసెస్లో కూడా మేము డైలీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు విమెన్ ఈ ప్లేసెస్లో ఎక్కువ తిరుగుతారు, లేదు విమెన్కి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అన్న ప్లేసెస్ అన్నిటిని మేము హాట్స్పాట్ లాగా సెలెక్ట్ చేసుకొని డైలీ వాటిని ఏంటి అక్కడికి వెళ్ళేసి విజిట్ చేయడం జరుగుతుంది. మఫ్టీలో వెళ్ళేసి చేస్తాము, ఇట్లా యూనిఫామ్ లో కాకుండా. సో సివిల్ డ్రెస్ లో వెళ్ళడం వల్ల మేము జనాలలో కలిసిపోయి ఉండేసి అక్కడ అమ్మాయి పైన కానీ విమెన్ పైన కానీ ఎవరైనా కామెంట్ పాస్ చేయడము లేకపోతే అబ్యూజింగ్ చేయడము లేకపోతే ఇంప్రాపర్ గా టచ్ చేయడము మిస్బిహేవ్ చేయడము అలాంటిది ఏది చేయడానికి చూసినా మేము ఇమ్మీడియట్ గా వాళ్ళని పికప్ చేసేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఏదో ఒకటి ఫేస్ చూసే ఉంటారు కదా మీరు మఫ్టీలో ఉన్నప్పుడు, డైరెక్ట్ అమ్మాయిని హెరాస్ చేయడం, అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? ఇప్పుడు సెంట్రల్ పార్క్స్ దగ్గర కానీ మన మూవీ థియేటర్స్ దగ్గర కానీ ఇలాంటివి మనం ఎక్కువగా చూడొచ్చు. దట్టు విమెన్ గ్యాదరింగ్ ఎక్కువ ఎక్కడైనా ఉన్నప్పుడు ఆకతాయిలు కొంచెం ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ బతుకమ్మ కావచ్చు, బతుకమ్మ అప్పుడు మన విమెన్ అంతా కూడా అక్కడ ఆడుతూ ఉంటే అంటే గల్లీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు అక్కడికి వచ్చేసి ఏదో కామెంట్ పాస్ చేయడము లేకపోతే టచ్ చేయడానికి చూడడము అలా చూసినప్పుడు మేము పికప్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కు కూడా
వాళ్ళు కాల్ చేస్తారనమాట మా కాలేజ్ దగ్గరికి డైలీ ఇట్లా బైక్స్ పైన వస్తూ ఉంటారు, అక్కడ కూర్చొని మేము వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మమ్మల్ని కామెంట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. లేదు వాళ్ళందరూ అక్కడ డైలీ కావాల్సి అక్కడ కూర్చోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళేసి అక్కడ వాళ్ళు అక్కడ కూర్చోకుండా వాళ్ళు అక్కడ ఆ సైడ్ రాకుండా చేసే సందర్భాలు అయితే ఉన్నాయి. ఓకే, సో అలా వచ్చాక మీరు అలాంటి ఆకతాయిల్ని వెళ్ళి డైరెక్ట్ మనం పిక్ చేసేసి తీసుకొచ్చేసి వాళ్ళపైన ఇమీడియట్ గా పెట్టి కేసు ఫైల్ చేయించడం జరుగుతుంది. అక్కడ వాడు పెట్టిన ఇబ్బంది కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయించడం జరుగుతుంది. బట్ అట్లా దొరికిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పెట్టి కేసు అయితే వాళ్ళ పైన పెట్టడం జరుగుతుంది, ఇంకోసారి అది రిపీట్ చేయకుండా ఉంటారని. ఈ బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇంకా ఎనీ వర్క్ ప్లేస్ అక్కడ విమెన్ ఎక్కువగా మంది వర్క్ చేస్తున్నారు అని అంటే మేము ఆ ప్లేసెస్కి వెళ్తాము, డైలీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం మఫ్టీలో ఉండి. మాకేదైనా దృష్టిలోకి వచ్చినా లేదు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా ఇబ్బంది పెట్టే వాళ్ళని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళపైన పెట్టి కేసు వేయించడం అయితే జరుగుతుంది. మేడం ఎక్కువగా మనం చూస్తే టీనేజర్స్ ఇలాంటి కేసెస్ మనం ఎక్కువగా డే టు డే వింటున్నాము. అంటే గృహిణుల పరిస్థితి అంటే ఆఫ్టర్ షీ టీమ్ వచ్చాక బయటికి చెప్పుకోలేని ఇప్పుడు చాలా వరకు చూస్తే అయితే ఇంట్లో వరకట్నం వేధింపులని, లేదా ఈ రోజులలో కూడా ఇంకా కొంతమంది అమ్మాయి పుట్టింది అని భార్యని హెరాస్ చేయడము, సో ఇలాంటి కేసెస్ కూడా మన రీజన్లో జరుగుతున్నాయా? ఇంకా ఇక్కడ మన కొత్తగూడెం డిస్టిక్ అనే కాదు, స్టేట్ లో ఉన్న ప్రతి డిస్టిక్ లో కూడా ఇంకా మొత్తం ఓవరాల్ ఇండియాలో కూడా విమెన్ హెరాస్మెంట్స్ అనేటి, అది గృహిణుల హెరాస్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు ధైర్యం చేసి కొంచెం బయటకు వచ్చి చెప్పుకోగలిగితే మనమైతే మన చేతిలో ఉన్నంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము. షీ టీమ్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంది. లైక్ కొంతమంది హస్బెండ్స్ ఎలా ఉంటారంటే మమ్మల్ని స్టేషన్ దాకా రప్పించింది, పైన కేసు పెట్టింది అని చెప్పేసి ఇంకొంచెం కోపం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు షీ టీమ్ కొంచెం బెటర్ గానే అనిపిస్తుంది వాళ్ళకి. లైక్ పోలీస్ స్టేషన్స్ కంటే షీ టీంలో మనం సివిల్ డ్రెస్ లోనే ఉంటాము అండ్ మనం కేసు ఏం పెట్టాము, వాళ్ళ ముందు ఫస్ట్ లెవెల్లో కూర్చోబెట్టి మాట్లాడతాము. ఇద్దరు సైడ్ కూడా వాళ్ళ ఇబ్బందులు ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి మొత్తం అన్ని కనుక్కుంటాం అనమాట. హస్బెండ్ అండ్ వైఫ్ ని ఇద్దరిని కూర్చోబెట్టి మీ మధ్యలో ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని కూర్చోబెట్టి మాట్లాడేసి వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకుంటే బాగుంటుందని మేము మా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళని ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ కౌన్సిలింగ్కి పిలిచి వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తాము. ఇక అప్పటికి మా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ చేయించడం జరుగుతుంది. వాళ్ళకి విడిపోవాలన్న థాట్ ఉన్నది. ఒక ఉదాహరణకు తీసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవాలన్న థాట్ ఉన్నది, దే వాంట్ టు లివ్ టుగెదర్ లైఫ్ టైం, కానీ చిన్న చిన్న మనస్పర్ధలు, సో వీటిని మీ వరకే వస్తాయి. అంటే ఎలా సాల్వ్ చేస్తాయి అంటే తర్వాత వాళ్ళు కలిసి ఉండాలి అని అన్నా కూడా ఇప్పుడు మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే ఇందాక మీరు అన్నట్టుగా పోలీస్ స్టేషన్కి పిలిపిస్తావా నన్ను అని తర్వాత అయినా అమ్మాయి ఫేస్ చేయాలి కదా మిగిలిన లైఫ్ టైం. సో అలాంటి కేసెస్ని ఎలా డీల్ చేస్తారు? మీకు ఇదివరకు చెప్పినట్టుగానే మేము షేటీమ్ ఆఫీస్ వచ్చేసి లైక్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ మేమందరం కూడా సివిల్ డ్రెస్లోనే ఉంటాం కాబట్టి వాళ్ళని ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తారో వైఫ్ అప్పుడు హస్బెండ్ని మేము మర్యాదపూర్వకంగానే ఒకసారి రండి ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము, మీ ఆవిడ కేసు పెట్టడానికి విల్లింగ్ లేదు, మీతో కలిసి ఉండాలనుకుంటుంది, సో మేము మీ మధ్యలో అసలు ఎందుకు ఈ మనస్పర్ధాలు వస్తున్నాయి అని చెప్పేసి తెలుసుకోవడానికే పిలిపిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మర్యాదగా పిలిపించి ఎవరికి తెలియకుండా పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలన్నింటినీ తొలగించి అండ్ మా దగ్గరకు వచ్చే హస్బెండ్ అండ్ వైఫ్ కేసెస్ గురించి చెప్పి ఫాదర్ లేకపోతే పిల్లలు ఎలా ఉంటారు, లేకపోతే మదర్ లేకపోతే పిల్లలు ఎలా ఉంటారు, లేదు సింగిల్ విమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చెప్పడం కానీ, లేకపోతే ఇద్దరు ఉండి ఇలా డిస్ప్యూట్స్ ఉండడం వల్ల పిల్లల లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళకైతే మంచిగా వివరించి చెప్పడం జరుగుతుంది. మంచిగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ లైఫ్లో వాళ్ళు అంటే ఏదో ఒక లెవెల్లో హ్యాపీగా అయితే ఉండి ఉంటారు కదా స్టార్టింగ్ నుంచి ఇబ్బందులే పడకుండా. సో ఆ మూమెంట్స్ అన్నిటిని వాళ్ళకి గుర్తు చేసి మీరు కావాల్సి ఇష్టపడి చేసుకున్నారు, ఒక 2-3 years బాగానే ఉన్నారు, దాని తర్వాత ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తుంది, దేని వల్ల వస్తుంది, అది ఒకసారి ఆలోచించుకొని సార్ట్అవుట్ చేసుకోండి. స్టార్టింగే మీరు ఇష్టం లేకుండా అయితే ఈ రిలేషన్షిప్లోకి దిగలేదు కదా, సో ఇప్పుడు మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకోవాలి తప్ప విడిపోవడం అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము చట్టం గురించి కూడా మొత్తం వివరించి చెప్పి ఒకవేళ కేసు అయితే ఎలా ఉంటుంది, ఆ తర్వాత పిల్లల లైఫ్ ఏమైంది, ఇదంతా కూడా చట్టం పరంగా కూడా మొత్తం చెప్పేసి వాళ్ళకి మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కాకపోతే 2 సార్లు అయినా పిలిపించి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది. పాజిటివ్ మోటివేషన్ చేసేస్తారు. ఓకే, ఇన్ కేస్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఇప్పుడు రాలేని వాళ్ళు ఉంటారు ఆఫీస్కి, సో ఎలా?
మనం ఆల్రెడీ షీటీమ్ కి సంబంధించి అవేర్నెస్ కి వెళ్ళినప్పుడు మన షీటీమ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, డైరెక్ట్ ఆఫీస్ కి రాగలిగిన వాళ్ళు ఆఫీస్ కి రండి అని చెప్తాం. లేకపోతే షీటీమ్ ఫోన్ నెంబర్ మనం వెళ్ళిన ప్రతి చోట కూడా ఓపెన్ గా ఇచ్చేస్తాం అనమాట. సో ఆ ఫోన్ నెంబర్ కి నాకు కాల్ చేసి అయినా చెప్పొచ్చు. ఆఫీస్ కి రాలేము మేము అనుకున్నప్పుడు నాకు ఫోన్ కి కాల్ చేసి చెప్పొచ్చు. వాట్సాప్ ఉంది, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి కూడా నాతో చెప్పొచ్చు. లేదు అని అంటే లైక్ కొన్నిసార్లు ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాము, వేరే డిస్టిక్ వెళ్తాము, అక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు నా నెంబర్ లేకపోయినప్పటికీ కూడా షీటీమ్ కి సంబంధించిన QR కోడ్స్ మన స్టేట్ మొత్తంలో ఉన్న షీటీమ్ ఆఫీసర్స్ అందరూ కూడా, షీటీమ్ స్టాఫ్ అంతా కూడా మన పబ్లిక్ ఎక్కువ తిరిగే ప్రదేశాలలో ఆల్రెడీ స్టిక్ చేయడం జరిగింది. బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, బస్సెస్ కానీ, మూవీ థియేటర్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్, కాలేజెస్ అన్ని ప్లేసెస్ లో మన QR కోడ్ అయితే పెట్టడం జరిగింది. సో వాళ్ళు కనుక మన నెంబర్ తెలియట్లేదు, వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు ఆ షీటీమ్ కి సంబంధించిన విమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించిన QR కోడ్ ని స్కాన్ చేస్తే డైరెక్ట్ కంప్లైంట్ అనేది విమెన్ సేఫ్టీ వింగ్ కి వెళ్తుంది. సో వాళ్ళు అప్పుడు మనకు ఆ ప్లేస్ కి సంబంధించిన షీటీమ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఆఫీసర్స్ ఎవరున్నారు అని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం ద్వారా మన డిస్టిక్ లోనే కాదు, మన వాళ్ళు వేరే డిస్టిక్ వెళ్ళినా, వేరే ప్లేస్ కి వెళ్ళినా అక్కడి నుంచి కూడా షీటీమ్ ని అప్రోచ్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే షీటీమ్ ఆఫీసర్స్ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి తగిన న్యాయం చేస్తారు. మన జిల్లాలో అయితే నా ఫోన్ నెంబర్ అయితే ఓపెన్ గా ఇస్తున్నాను, వాళ్ళు మన ఫోన్ కి కాల్ చేసి చెప్పొచ్చు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు 100% ఆఫీస్కే రావాలి, అట్లయితేనే సాల్వ్ చేస్తా అని చెప్పడం అయితే లేదు. వాళ్ళ ఫోన్ ద్వారా కూడా వాళ్ళ సమస్యను మనకి చెప్పుకోవచ్చు. ఎక్కువగా దాడులు అంటే టీనేజర్సా, లేదు అంటే మ్యారీడ్ అయిన వాళ్ళ, సింగిల్ ఉమెన్సా ఆర్ వర్కింగ్ ఉమెన్స్, సో ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి? అలానే ఏం లేదు, మనం తీసుకునే నిర్ణయాలను బట్టే, మనం చేసే వాటిని బట్టే మనం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. అది చిన్నపిల్ల, పెద్దవాళ్ళ, గృహిణుల, వర్కింగ్ ఉమెన్స్ అనేది కాదు. మనం ఎక్కడున్నా, స్కూల్కి వెళ్ళినా, వర్క్ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎంతవరకు నమ్మొచ్చు, ఎవరైనా మనల్ని అప్రోచ్ అవుతున్నారంటే ఎందుకోసం అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంది అని చెప్పేసి మనం ఆలోచించగలిగి వాళ్ళతో మూవ్ అయితే చాలు. ఎట్టి పరిస్థితుల్లో అడ్వాంటేజ్ ఇవ్వకుండానే బెటర్. నమ్మిన చోటనే మనకి మోసం జరిగింది. సో నమ్మకుండా ఉండాలి, మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఒకవేళ రియల్ గా ఒక పర్సన్ మనని అప్రోచ్ అవుతున్నారు, మనని పెళ్లి కోసమే అన్నప్పుడు అలాంటి పర్సన్ మనతో ముందుగానే ఇలాంటి చాటింగ్స్ చేయడము, ఫొటోస్ దిగడము, ఫిజికల్ గా కాంటాక్ట్ అవ్వడము చేయడు. అని ఆల్రెడీ చేసుకోవాలని అనుకున్న వ్యక్తి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం, ఏ టైంలో చేసుకుందాం, ఎలా చేసుకుందాం అని ఆలోచిస్తాడు తప్ప పెళ్లికి ముందే ఈ ఫొటోస్, వీడియోస్ అని, వీడియో కాల్స్ అని, ఇవన్నీ ఫిజికల్ కాంటాక్ట్ గురించి కానీ ఆలోచించడు. పెళ్ళైన తర్వాత లైఫ్ అంతా నీతో ఆమె ఉంటది అని తెలిసినప్పుడు ముందే ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు. జెన్యున్ గా ఒక పర్సన్ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నప్పుడు. సో ఒక్కసారి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే ఆలోచించగలిగితే చాలు. ఎవరైనా మనని లవ్ చేస్తున్నాను నన్ను అప్రోచ్ అయితే డైరెక్ట్ సీదా చెప్పేయాల్సిందే, ఇది నేను ఓపెన్ గా చెప్తున్నా, పెళ్లి చేసుకుందామని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ముందు మా ఇంట్లో చెప్పి పెళ్లి కొప్పించు, దాని తర్వాతనే ఏదైనా చెప్పగలిగితే ఇలాంటి క్రైమ్ అయితే నాకు తెలిసి ఒక 50% అయినా తగ్గుతుంది అన్న ఒపీనియన్. అండ్ ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ, బిలో 18 years ఉన్న పిల్లలు వాళ్ళు అసలు స్కూల్కి, కాలేజ్కి ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళకి ఏముంది అని చెప్పేసి కనుక వాళ్ళు డైలీ ఒకసారి గుర్తు చేసుకోగలిగితే ఇలాంటి ఏమి జరగకుండా ఉంటాయి. మనం ఎందుకు వెళ్తున్నాం స్కూల్కి, కాలేజ్ అని కాకుండా మన ఏమేంటో అదంతా పక్కన పెట్టేసి అప్పుడు ఉన్న సొసైటీలో జరిగే వాటికి అట్రాక్ట్ అయ్యో, సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యో అప్పుడు ఆ లవ్ జోలికి వెళ్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. సో టీనేజర్స్కి ఒక చిన్న సజెషన్ మ్యామ్. టీనేజర్స్ కి ఇదే నేను చెప్పినట్టుగానే, స్కూల్, కాలేజ్ ఉన్న పిల్లలు అయితే మీరు దేనికోసం స్కూల్ కి, కాలేజ్కి వెళ్తున్నారో దానిపైన ఫోకస్ చేయండి. ఎప్పుడైతే మీ మెచ్యూరిటీ అనేది ఒక లెవెల్లో ఉన్నప్పుడు, మీకు కరెక్ట్ పర్సన్ ని చూజ్ చేసుకోగలిగిన అప్పుడున్నప్పుడు మాత్రమే ఒక కరెక్ట్ పర్సన్ ని ఎంచుకొని వాళ్ళని పెళ్లి దాకా తీసుకెళ్ళాలని తప్ప ఇలాంటి మధ్యలో ఉండే వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేయకుండా ఉంటే బెటర్. అంటే టీనేజర్సే కాకుండా ఇంటి నుంచి ఒక అమ్మాయి బయటికి వెళ్తుంది, అదే షాపింగ్ కానీ లేదా వేరే ఊరికి వెళ్తున్నారు, సో ఇలాంటి దాంట్లో ఎలాంటి ప్రికాషన్స్, అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళ్తే కొంతవరకైనా సేఫ్గా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ప్రికాషన్స్ అంటే ఎప్పుడు మనకు ఏ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు కాబట్టి మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా మేబీ అది ఎఫెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మనకు ఇప్పుడున్న సొసైటీలో మాత్రం పోలీసింగ్ అనేది
చాలా డెవలప్ అయిపోయింది. సో పోలీసింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఎప్పుడు చూడు మన వాళ్ళని చూస్తూనే ఉంటారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని. ఎనీ టైం వాళ్ళు పెట్రోలింగ్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. మీరు అన్నట్టుగా అమ్మాయి వెళ్ళే ప్లేస్ కొంచెం ఇబ్బందికరమైంది అని అంటే ఆ ప్లేస్లో ఖచ్చితంగా కూడా మన వాళ్ళు ఇంకెక్కువ టైమ్స్ పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. అక్కడ ఎంతో కొంత సెక్యూరిటీ అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేసే ఉంచుతారు. మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళే అమ్మాయి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, నాకు ఎవరైనా ఇబ్బంది కలుగజేస్తారు అనుకున్నప్పుడు ఇమీడియట్ గా 100కి డయల్ చేయొచ్చు. మనకి 100కి డయల్ చేస్తే విత్ ఇన్ 5 minutes లోపే అక్కడ లోకల్ పోలీస్ ఆల్రెడీ పెట్రోలింగ్ లోనే ఉంటారు కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళకి వచ్చేసి హెల్ప్ అయితే అందించడం జరుగుతుంది. మనం వెళ్ళే ప్లేస్ ని బట్టి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి ముందే వాళ్ళు ఆలోచించగలిగితే చాలు. ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య రావడంతోనే వెంటనే పానిక్ అవ్వకుండా కొంచెం తెలివిగా ఆలోచించి ఆ టైంలో ఆ ప్రాబ్లమ్ని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించగలిగితే వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు ఈజీగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉందనంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని వెంటనే కొంచెం బిగ్గరగా అరిచేసి హెల్ప్ అని చెప్పేసి అరవడం, లేకపోతే ఎక్కువ మంది ఎక్కడైతే మనకు కనిపిస్తారో దగ్గరలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, వెంటనే 100కి డయల్ చేయడం, అదంతా చేస్తే బెటర్. అండ్ ఇప్పుడున్న కాలేజ్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకైతే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తే మాత్రం వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆన్ ది స్పాట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేంత వరకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అది నా ఒపీనియన్ అండి. అండ్ ఫైనల్లో షీ టీమ్ని ఎలాంటి విషయాలలో అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? షీ టీమ్స్ వచ్చి మెయిన్ గా మనం ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి నుంచి మన వర్క్ ప్లేస్ కావచ్చు, లేకపోతే వెళ్ళే ఏ ప్లేస్ లో మధ్యలో కానీ లేకపోతే వెళ్ళిన ప్లేస్ లో కానీ ఎలాంటి ప్రాబ్లం ఎదుర్కొన్నా వాళ్ళు చెప్పొచ్చు. లైక్ ర్యాగింగ్ కావచ్చు, ఈవ్టీజింగ్ కావచ్చు, కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు అలాంటివి కావచ్చు, లేకపోతే అబ్యూజ్ చేస్తూ ఉంటారు అలాంటిది కావచ్చు, లేకపోతే మిస్బిహేవ్ చేస్తారు అలాంటిది కావచ్చు, ఇంప్రాపర్ గా టచ్ చేస్తారు అంటే ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట వాళ్ళు మిస్బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఇంప్రాపర్ గా టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో కావచ్చు, లేదనంటే రాంగ్ గా కాల్స్ చేస్తూ ఉంటారు నెంబర్స్ తీసుకొని, లేదు అని అంటే మెసేజ్ పెడతా ఉంటారు, లేదు సోషల్ మీడియా ద్వారా కూడా అంటే మన ఫొటోస్ ఏదైనా ఉంటే మార్ఫింగ్ చేసేసి లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడం, ఆ టైప్ ఆఫ్ హెరాస్మెంట్స్ ఉన్నా కానీ చెప్పొచ్చు. లేదంటే లవ్ చేయమని చెప్పేసి హెరాస్ చేసినా చెప్పొచ్చు, ఫాలో చేసినా చెప్పొచ్చు. స్కూల్కి కానీ కాలేజ్ కానీ వర్క్ ప్లేస్కి కానీ వెళ్తున్నప్పుడు ఎవరైనా ఫాలో చేసినా చెప్పొచ్చు. లేదంటే మన స్కూల్ దగ్గర కానీ కాలేజ్ దగ్గర కానీ వర్క్ ప్లేస్ దగ్గర కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర కావచ్చు, ఎవరైనా ఒక అల్లరి మూక అక్కడ కూర్చొని ఉండేసి అనవసరంగా వచ్చిపోయేటప్పుడు ఏదైనా కామెంట్స్ చేసినా, మనకి ఇబ్బంది కలిగేలాగా చూసినా, అనవసరంగా వాళ్ళు అక్కడ డైలీ అక్కడ గ్యాదర్ అయినా కూడా అలాంటి విషయాలలో కూడా చెప్పొచ్చు. ఆటో డ్రైవర్స్ కానీ లేకపోతే బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ఎవరైనా మిస్బిహేవ్ చేసినా అలా కూడా చెప్పొచ్చు. లేదంటే ఎవరైనా లవ్ చేయమని చెప్పేసి ఇబ్బంది పెట్టినా చెప్పొచ్చు. లేదు ఒక పర్సన్ని నమ్ముతారు, కొంతకాలం లవ్ లో ఉంటారు, దాని తర్వాత ఆ అబ్బాయి కరెక్ట్ కాదని చెప్పేసి వద్దనుకుంటే ఆ అబ్బాయి ఇబ్బంది పెట్టినా చెప్పొచ్చు. ఈ మెసేజ్ కాల్స్ ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ మన డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అది చేస్తున్నారని కూడా షీ టీమ్స్ ని అప్రోచ్ అవ్వచ్చండి. మనకు వీలైనంత వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ తో వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ద్వారా సెట్ చేయడానికి ట్రై చేస్తాం. కౌన్సిలింగ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓ పెట్టి కేసు పెట్టడము, లేదంటే అవసరమైతే ఎఫ్ఐఆర్ చేయించడము జరుగుతుంది. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, ఒకసారి చెప్తారా? షీ టీమ్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ వచ్చేసి 8712682131. ఈ నెంబర్ కి కాల్ చేసినట్లయితే డైరెక్ట్ నేనే కాల్ అటెండ్ చేస్తాను. మీకు ఏ సమస్య ఉన్నా ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి చెప్పొచ్చు. ఇదే నెంబర్ కి వాట్సాప్ కూడా ఉంది, మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను నాకు తెలియజేయొచ్చు. సో చూశారు కదా, మేడం గారు చెప్పిన సూచనలను పాటిస్తూ ప్రతి ఒక్క మహిళ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, అండ్ అలాగే ఈ లేడీ మెసేజ్ ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీ సుమన్ టీవీ కొత్తగూడెం. Thank you, ma'am. Thank you.